హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మాస్క్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తే కొంతమంది ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బ్లాక్ మనీని కొట్టేయాలి అని చాలా తీవ్రంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడ మనకు ఈ మూవీలో హీరో అయినటువంటి వేలు చూపిస్తారు. ఈ వేలు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ గా వర్క్ చేస్తూ చిన్న చిన్న కేసుల్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. కేసులు అంటే ఏదో దొంగలను పట్టించడం అలాంటి కేసులు కాదు. ఒక భర్త తన భార్యను ఫాలో అవ్వమని చెప్పడం, ఒక భార్య తన భర్తకుండే అక్రమ సంబంధం కనిపెట్టమని చెప్పడం, లేదా తల్లిదండ్రులు తన అమ్మాయి ఎక్కడ తిరుగుతుందో కనుక్కోమని చెప్పడం, ఇలాంటి కేసులను మాత్రమే సాల్వ్ చేస్తూ వాటి మీద కూడా బాగానే సంపాదిస్తూ ఉంటాడు. అతని తండ్రి మాత్రం ఒక హోటల్ని రన్ చేస్తూ ఉంటాడు, కానీ ప్రజెంట్ ఆ హోటల్ లాస్ లో రన్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వేలు డిటెక్టివ్ బిజినెస్ అంతా సక్సెస్ అవడానికి కారణం అతనికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వారిలో ఒకరు పోలీస్ కాగా మరొకరు లాయర్ అయి ఉంటారు. వీళ్ళిద్దరు సపోర్ట్ కూడా వేలుకు బాగా ఉండడంతో తను ఇలాంటి చిన్న చిన్న కేసుల్ని చాలా సాల్వ్ చేస్తూ ఉంటాడు. అలాగే వేలు దగ్గర తనకంటూ ఒక హ్యాకింగ్ టీం కూడా ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ మనకు భూమిక అనే ఒక మహిళని చూపించడం జరుగుతుంది. తను ఒక ఎన్జిఓని స్థాపించి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న వారి దగ్గర నుంచి చిన్నపిల్లల్ని కాపాడి వాళ్ళని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటుంది. బయట ప్రపంచంలో వాళ్ళందరూ కూడా అమ్మాయిల్ని రక్షించి ఎన్జిఓ లాగా దాన్ని చూస్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ భూమిక అమ్మాయిల్ని ఉపయోగించుకుని చాలా రకాల బిజినెస్లే చేస్తూ ఉంటుంది. అవి ఏమిటి అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. అంటే భూమిక బయట ప్రపంచంలో మంచి పేరుని సంపాదించి మంచి మహిళగా చలామణి అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఆమె దగ్గరికి చాలా మంది రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీని కూడా ఆమె దగ్గరే స్టోర్ చేస్తూ ఉంటారు. అంటే త్వరలో ఎలక్షన్స్ వస్తూ ఉండడంతో అక్కడి నుంచే బ్యాచ్ల వైజ్ గా ప్రజలందరికీ కూడా ఆ బ్లాక్ మనీని పంపాలి అని బ్లాక్ మనీ మొత్తం భూమిక దగ్గరికి తీసుకుని వచ్చి పెడుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక రోజు భూమికకి దినేష్ అనే ఒక రియల్ ఎస్టేట్ తో గొడవ జరగడంతో ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భూమిక అసిస్టెంట్ భూమికని చూసి వేలు అనే ఒక డిటెక్టివ్ ఉన్నాడు, అతన్ని కలిస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటాడు. భూమిక వెంటనే వేలు పిలిచి నాకు దినేష్ అనే రియల్ ఎస్టేట్ గురించి పూర్తి వివరాలు కావాలి అని అంటుంది. దాంతో వేలు వెంటనే ఆ దినేష్ గురించి పూర్తిగా వివరాలు సేకరించడం మొదలు పెడతాడు. అప్పుడే కొన్ని విషయాలు కూడా అతనికి తెలుస్తాయి. అదేమిటి అంటే ఇండియాలో బ్యాన్ చేసినటువంటి కొన్ని జంతువులు స్మగ్లింగ్ చేసి తన ఇంట్లో పెంచుకుంటూ ఉంటాడు. దాన్ని మన వేలు కనిపెట్టేసి వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా భూమిక దగ్గరికి వేలు తీసుకుని వెళ్లి ఇచ్చేయడంతో ఆ భూమిక దినేష్ ని బ్లాక్ మెయిల్ చేసి తనకు కావాల్సిన డబ్బులు మరియు డాక్యుమెంట్స్ ని కూడా తీసుకుని రియల్ ఎస్టేట్ సమస్యని కూడా తీర్చుకుంటుంది. ఆ విధంగా భూమికకి ఆ సమస్య తీర్చడంలో వేలు సహాయం చేస్తాడు. దాంతో భూమిక ఆ వేలుకి చాలా డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత వేలు తన హోటల్లో ఉండగా ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి సుమతి వాళ్ళ హోటల్కి రావడంతో వేలు ఆ సుమతిని చూసి ఇష్టపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. అలా కొద్ది రోజుల తర్వాత వేలు వెంటనే ఆ సుమతి దగ్గరికి వెళ్ళి మనం లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని అడుగుతాడు. దానికి సుమతి కూడా ఒప్పుకుంటుంది. ఇద్దరు బయలుదేరి లాంగ్ డ్రైవ్ కి వెళ్లే సమయంలో వేలు ఆ సుమతితో మాట్లాడుతూ నాకు పెళ్ళయింది, ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి సుమతి కూడా ఏడుస్తూ నాకు కూడా పెళ్ళయ్యింది, మా ఆయన దూరంగా ఉంటున్నాడు అని అంటుంది. అలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తర్వాత ట్రిప్ కి వెళ్లకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతారు. ఇక్కడే మనకు వేలు గురించి కూడా చూపించడం జరుగుతుంది. నిజానికి వేలుకు ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక పాప కూడా ఉంటుంది. కానీ తన భార్య నుంచి తను 2 సంవత్సరాల క్రితమే విడిపోయి ఉంటాడు. అయినప్పటికీ వేలు అప్పుడప్పుడు తన పాపను చూడడానికి తన మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి తన వైఫ్ మరియు తన మామయ్యతో అస్సలు మాట్లాడకుండా కేవలం తన పాపతో మాట్లాడి తన పాపకు కావాల్సినవన్నీ కూడా కొనిచ్చి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. అయితే వేలు మామయ్య మాత్రం వేలుతో ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ వేలు మాత్రం తన మామయ్యని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క రమేష్ అనే వ్యక్తి భూమిక దగ్గరికి వచ్చి భూమికని కలిసి తనకు డబ్బులు అవసరం ఉండడంతో తన కూతుర్ని అక్కడ ఎన్జిఓలో విడిచిపెట్టి వెళ్లిపోతాడు. ఇక్కడే మనకు ఆ ఎన్జిఓలో భూమిక ఏం చేస్తుందో చూపించడం జరుగుతుంది. నిజానికి ఇక్కడ అనాథలైనటువంటి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఆ భూమిక యొక్క అవసరాల కోసం వాళ్ళని సెక్స్ వర్కర్స్ గా మార్చేస్తూ ఉంటుంది. అందులోనూ ఎమ్మెల్యేని బాగా టార్గెట్ చేసుకుని వాళ్ళ దగ్గరికి తన ఎన్జిఓలో ఉన్నటువంటి అమ్మాయిల్ని పంపించి వాళ్ళు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోస్ ని రికార్డ్ చేసుకుని ఆ వీడియోస్ ని చూపించి రాజకీయ నాయకులందరినీ కూడా తన గుప్పిట్లో
పాకెట్లో పెట్టుకుంటూ ఉంటుంది. దాంతో రాజకీయ నాయకులు చేసేదేమీ లేక ఆ భూమిక చెప్పిన విధంగా చేస్తూ తనకు ఫుల్ సపోర్ట్ గా ఉంటారు. అలా తను రాజకీయ నాయకులు బాగా సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఎమ్మెల్యే ఆ భూమిక మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా తొలగించేసి తనకి ఒక పాస్పోర్ట్ ని కూడా క్రియేట్ చేసి ఇచ్చి ఉంటాడు. మరోపక్క ఒక వడ్డీ వ్యాపారస్తుడు వెంటనే భూమిక అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఆ వేలు ఫాదర్ హోటల్ రన్ చేయడం కోసం నా దగ్గర చాలా అప్పు తీసుకున్నాడు. నాకు ఇప్పుడు ఆ హోటల్ ని కబ్జా చేయాలని ఉంది. నువ్వే ఎలాగైనా అక్కతో మాట్లాడి నాకు సలహా ఇవ్వని అంటాడు. దాంతో ఆ వడ్డీ వ్యాపారి చెప్పిన విషయాలన్నీ కూడా భూమిక అసిస్టెంట్ వెళ్లి భూమికకి చెప్పడంతో భూమిక వెంటనే ఆ వడ్డీ వ్యాపారస్తుని చూసి, ఆ ఏరియా చాలా విలువైంది, నువ్వు వెంటనే ఆ హోటల్లో 50% తీసుకో అని అంటుంది. దాంతో వడ్డీ వ్యాపారస్తుడు వెంటనే వేలు దగ్గరికి వెళ్ళి, నాకు మీ హోటల్లో 50% వాటా కావాలి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న వేలు వెంటనే వడ్డీ వ్యాపారస్తుని చూసి, నీకు మా హోటల్లో వాటా ఇవ్వడం కుదరదు, నీకు కావాలంటే నీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం, మా దగ్గర ప్రజెంట్ 8 లక్షలు ఉంది, వాటిని తీసుకుని వెళ్ళు, నీ 20 లక్షల్లో 8 లక్షలని జమ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ను కూడా త్వరలోనే ఇచ్చేస్తాము అని అంటాడు. ఆ మాటలు విన్న వడ్డీ వ్యాపారస్తుడు చేసేది ఏమీ లేక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో మన హీరో అయినటువంటి వేలుకి సుమతి ఫోన్ చేయడంతో వేలు వెంటనే సుమతి ఇంటి దగ్గరికి వెళ్ళి, మీ హస్బెండ్ లేరా అనగా, మా హస్బెండ్ బయటికి వెళ్ళారు, చాలా లేట్ గా ఇంటికి వస్తారు అని చెప్పడంతో అక్కడ వేలు మరియు సుమతి ఇద్దరు కూడా రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో సుమతి వేలును చూసి సేఫ్టీ తీసుకుని వచ్చావని అడుగుతుంది. వేలు లేదు అని చెప్పడంతో వెంటనే వెళ్లి దాన్ని తీసుకురా అని సుమతి చెప్పడంతో వేలు సేఫ్టీని తీసుకురావడం కోసం బయటికి వెళ్లి చాలా షాపులు చూస్తాడు, కానీ అవన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి. అప్పుడే ఒక సూపర్ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్ సెటర్ వేస్తూ ఉండగా వేలు వేగంగా ఆ సూపర్ మార్కెట్ లకు వెళ్లిపోయి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి ఆ సూపర్ మార్కెట్ లో ఉన్న కొంతమంది ఫేస్ కి మాస్కులు వేసుకుని అక్కడ ఉన్న కస్టమర్లు అందరినీ కూడా హైజాక్ చేసి ఒక ప్లేస్ లో కూర్చొని పెట్టి ఉంటారు. అదే సమయంలో వేలు సేఫ్టీ కోసం అక్కడికి వెళ్లి వాళ్ళకి దొరికిపోయి ఉంటాడు. దాంతో వేలు వాళ్ళని చూసి, ప్లీజ్ నేను సేఫ్టీ కోసం ఇక్కడికి వచ్చాను, అది తీసుకుని వెళ్లిపోతాను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు అని వేలును కూడా అక్కడే కూర్చోబెడతారు. నిజానికి ఈ సూపర్ మార్కెట్ మరి ఎవరిదో కాదు, ఆ భూమికి అదే అయి ఉంటుంది. ఈ సూపర్ మార్కెట్ లోని ఎమ్మెల్యేలు తన దగ్గర దాయమని చెప్పి ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా దాచిపెట్టి ఉంటుంది. ఇక్కడ సూపర్ మార్కెట్ ని హైజాక్ చేసిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే డబ్బుల్ని చాలా తెలివిగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. ఆ వెంటనే వాళ్ళ పని ముగించుకుని వెంటనే అక్కడ ఉన్న కస్టమర్స్ అందరినీ చూసి, మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను, ఈ సూపర్ మార్కెట్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నిటినీ కూడా మేము కట్ చేసేసాం, మీకు ఈ సూపర్ మార్కెట్ లో ఏం కావాలో అన్ని కూడా తీసుకుని వెళ్ళండి అని అంటాడు. దాంతో కస్టమర్స్ అందరూ కూడా ఆ సూపర్ మార్కెట్ లో ఏం తీసుకుని వెళ్ళాలి అని అన్నిటిని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వేలు దగ్గరికి వచ్చి, ఇదిగో స్ట్రాబెరీ ఫ్లేవర్, దీన్ని తీసుకుని వెళ్లి ఎంజాయ్ చెయ్యని ఒక సేఫ్టీని ఆ వేలుకి ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. వేలు వెంటనే వేగంగా పరిగెట్టుకుంటూ ఆ సుమతి ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ తనతో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో ఆ సుమతి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే లేట్ గా వస్తాడు అనుకున్నటువంటి ఆ సుమతి హస్బెండ్ అప్పటికే తిరిగి వచ్చేస్తాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ సుమతి హస్బెండ్ మరెవరో కాదు, ఇంతకు ముందు ఆ సూపర్ మార్కెట్ లో ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి మన వేలు దగ్గరికి వచ్చి స్ట్రాబెరీ ఫ్లేవర్ అనే సేఫ్టీ ఇచ్చాడు కదా, అతనే అక్కడికి వస్తాడు. ఆ వ్యక్తి వెంటనే అక్కడ ఉన్నటువంటి వేలు మరియు సుమతిని చూసి సుమతిని చాలా కోపంగా మాట్లాడుతూ, ఏంటి నేను నిన్ను ఇంతలా ప్రేమించాను, నువ్వు నన్ను మోసం చేస్తూ ఇతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావా అంటూ తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని తన వైఫ్ సుమతిని వెంటనే కాల్ చేసి ఆ వేలును కూడా షూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో ఆ వ్యక్తి కింద పడిపోయి తను కూడా అక్కడికక్కడే చనిపోతాడు. ఇదంతా చూసిన వేలు, నేను రొమాన్స్ చేయడానికి వచ్చి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు తీసేశారా అని చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అప్పుడే సుమతి హస్బెండ్ బ్యాగ్ లో 6 కోట్ల డబ్బులు ఉండడంతో వెంటనే ఆ బ్యాగ్ ను కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సుమతి ఇంటి దగ్గరికి పోలీసులు వెళ్లి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో సూపర్ మార్కెట్ లో ఉన్న తన డబ్బుల్ని ఎవరో దొంగతనం చేశారు అని భూమికకి తెలిసి, ఎలాగైనా నా డబ్బులు నేను తిరిగి పొందాలి, ఎలక్షన్ టైం లోపల నా డబ్బులు నా చేతులకు రావాలి, ఎమ్మెల్యేలు కోరినట్టుగా ఆ డబ్బుల్ని ప్రజలకే పంచాలి, ఈ కేసుని ఎవరు సాల్వ్ చేయగలరు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఆ వేలు గుర్తుకు వచ్చి, ఇంతకు ముందు ఈ వేలు ఒక సమస్య నుంచి నన్ను బయట పడేశాడు, ఈ సమస్య నుంచి కూడా తనే నన్ను బయట పడేస్తాడు అని వెంటనే వేలుని పిలిచి మాట్లాడుతుంది. భూమిక వేలుని పిలవడంతో వేలు మాత్రం నేను తీసుకొచ్చినటువంటి డబ్బుల గురించి మాట్లాడడం కోసం పిలిచిందేమని భయపడుతూ ఉంటాడు. భూమిక వెంటనే వేలుని చూసి, సూపర్ మార్కెట్ లో ఉన్న నా డబ్బుల్ని కొంతమంది దొంగతనం చేసి తీసుకుని వెళ్లిపోయారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ డబ్బులు తిరిగి మళ్ళీ నా దగ్గరకు రావాలి, ఈ కేసుని సాల్వ్ చేస్తే నీకు ₹1,00,00,000 ఇస్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న వేలు, ₹1,00,00,000 ఇస్తారా అంటే ₹1,00,00,000 ఇస్తున్నారంటే ఇంకెంత పోయిందో అని వెంటనే ఆ భూమికని చూసి,
మేడం అసలు మీ డబ్బులు ఎంత పోయింది అని అడుగుతాడు. దానికి ఆ భూమిక 450 కోట్ల రూపాయలు పోయింది అని అంటుంది. దానికి ఆ వేలు సమాధానం చెప్తూ, సరే మేడం, మీరు అన్నట్లుగానే మీ డబ్బులు ఎక్కడుందో నేను వెతుకుతాను, కానీ నాకు ₹1,00,00,000 కాదు, అందులో నాకు షేర్ కావాలి అని అంటాడు. ఆ వెంటనే వేలు, అసలు ఎమ్మెల్యేలు భూమికను నమ్మి 450 కోట్లు ఈమె దగ్గర ఎందుకు ఇచ్చారు, దీని గురించి విచారిస్తే ఏదైనా తెలుస్తుంది అని ఎమ్మెల్యేల గురించి మరియు భూమిక గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు వేలు. అప్పుడే వేలుకి భూమిక చిన్న వయసులోని ఒక హత్య కేసులో జైలుకి వెళ్లి అక్కడ 2 డిగ్రీలు చదివి ఉంటుంది. అయితే ఒకసారి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఖైదీలను కలవడానికి వచ్చిన సమయంలో భూమిక ఈ ఎమ్మెల్యేని చూసి మనం లైఫ్ లో బాగా ఎదగాలి అంటే మనకి ఎమ్మెల్యే సపోర్ట్ కావాలి అని జైలు నుంచి బయటకు వచ్చి ఈ ఎమ్మెల్యే ఎదుగుదల కోసం బాగా సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చంపించేస్తూ ఎమ్మెల్యే ఎదగడానికి బాగా సపోర్ట్ చేసి ఉంటుంది. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి వేలు ఎంత సపోర్ట్ చేసినా సరే ఆ ఎమ్మెల్యే భూమికని నమ్మి 450 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చి ఉంటాడో అని అనుమానిస్తూ వెంటనే తన టీం కి ఫోన్ చేసి భూమిక దగ్గర ఉన్నటువంటి తన కంప్యూటర్ ని హ్యాక్ చేసి అందులో ఉన్న డేటా నాకు కావాలి అని అంటాడు. అప్పుడే వేలుకి కొన్ని భయంకరమైన విషయాలు కూడా తెలుస్తాయి. అదేమిటి అంటే ఈ భూమిక తన ఎన్జిఓని రన్ చేస్తూ తన దగ్గర ఉన్న అమ్మాయిలందరినీ కూడా రాజకీయ నాయకుల దగ్గరికి పంపిస్తూ వాళ్ళు ఆ అమ్మాయిలతో ప్రైవేట్ గా గడుపుతున్న సమయంలో ఆ వీడియోస్ అన్నిటిని కూడా రికార్డ్ చేసి తన సిస్టమ్ లో స్టోర్ చేసుకుని వాటిని చూపించి రాజకీయ నాయకులందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఎమ్మెల్యేని కూడా తన కంట్రోల్లో పెట్టుకుని ఉండడంతో అందుకే ఎమ్మెల్యే కూడా ఆ భూమిక దగ్గర 450 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటాడు. ఆ విధంగా వేలు భూమిక గురించి మరియు ఆ ఎమ్మెల్యే గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉంటాడు. మరో పక్క సూపర్ మార్కెట్ లో దొంగతనం చేసిన ఆ దొంగలందరూ కూడా ఒక ప్లేస్ లో కలుసుకుని డబ్బులంతా ఒక చోట ఉండడం చాలా ప్రమాదం, సో డబ్బుల్లో అందరి షేర్లు కూడా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోదామని అంటూ ఉంటారు. అలా ఒక దొంగ తన డబ్బుల్ని ఇంటికి తీసుకుని వచ్చి తన వైఫ్ కు చూపించి ఒక 3 నెలల వరకు ఈ డబ్బుల్ని అసలు వాడకు, అలా వాడితే మనం దొరికిపోయే ప్రమాదం ఉంది అని అంటాడు. అయినప్పటికీ తన వైఫ్ మాత్రం తన హస్బెండ్ కి తెలియకుండా ఆ డబ్బులు తీసుకుని వెళ్లి తన షాపింగ్ ఇష్టం ఉండడంతో షాపింగ్లు అన్ని కూడా చేసేస్తూ ఉంటుంది. మరోపక్క వేలుకి భూమిక గురించి మొత్తం తెలిసిపోవడంతో వేలు వెంటనే భూమిక దగ్గరికి వెళ్లి నేను నీ డబ్బుల్ని వెతికి పెడతాను, కానీ నాకు అందులో 50% ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాడు. అప్పుడు ఒక్కసారిగా భూమిక ఆ వేలును చూసి నవ్వుతూ, నువ్వన్నీ మూసుకుని 3 రోజుల లోపల నా డబ్బులు ఎక్కడుందో వెతికి తీసుకునిరా, లేదంటే నీ కూతురు నా దగ్గరే ఉంది, తను చనిపోతుంది అంటుంది. ఆ మాటలు విన్న వేలు చాలా భయపడుతూ వెంటనే ఆ డబ్బుల్ని ఎవరు కొట్టేశారో వెతకడం మొదలు పెడతాడు. దాంతో వేలు వెంటనే ముందుగా ఆ మాస్కుల్ని ఎక్కడ తయారు చేయించారో ఎంక్వైరీ చేయగా దాన్ని నిజానికి కాలేజ్ స్టూడెంట్స్ తయారు చేయించారు అని తెలుసుకుని ఆ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఒక స్టూడెంట్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. వేలు ఆ స్టూడెంట్ నే ఫాలో అవుతూ ఉంటాడు. అయితే ఆ స్టూడెంట్ అక్కడి నుంచి పారిపోతూ ఇంతకుముందు ఒక దొంగ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే తన వైఫ్ చాలా వస్తువులు కొంటుందని చెప్పుకున్నాం కదా, సరిగ్గా ఆ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ దొంగతనం చేసిన దొంగల్లో ఒక దొంగను చూసి ఆ మాస్కులు ఎవరు తయారు చేయించారని వెతుకుతూ ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ఆ దొంగ భార్య అలాగే స్టూడెంట్ ముగ్గురు కూడా చాలా భయపడుతూ ఉంటారు. దాంతో దొంగ వెంటనే తన వైఫ్ ను చూసి నువ్వు చేసినటువంటి షాపింగ్ వల్లనే ఈ రోజు మనం దొరికిపోయామని తనని తిడుతూ వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మన వేలు వచ్చి వాళ్ళని అక్కడే పట్టేసుకుంటాడు. ఇక్కడ మనకు కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగింది అన్నది చూపించడం జరుగుతుంది. నిజానికి రాధా అనే ఒక హౌసింగ్ బోర్డు ఉంటుంది, అందులో 66 కుటుంబాలు జీవిస్తూ ఉంటాయి. అప్పుడే రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వచ్చి హౌసింగ్ బోర్డు లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మనం ఒక జాయింట్ వెంచర్ బిజినెస్ ని చేద్దామని నమ్మిస్తారు. అదేమిటి అంటే ఇప్పుడు ఉన్న 66 కుటుంబాల్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు మొత్తాన్ని కూడా కూల్ చేసి అక్కడ ఒక మంచి లగ్జరీ అపార్ట్మెంట్లు కట్టి దాన్ని మీకు ఇస్తాము అని చెప్పడం, అంతేకాకుండా దాన్ని కంప్లీట్ చేసే అంతవరకు మీకు నెలకు 30,000 రూపాయలు రెంట్ ఇస్తామని చెప్పి ఉంటారు. దానికి అందరూ కూడా ఆశపడి ఒప్పుకోవడంతో హౌసింగ్ బోర్డు లో ఉన్న ఇంటినన్నింటినీ కూడా కూల్ చేస్తారు. అదేవిధంగా ఆ ఇంటిని కూల్ చేసినందుకు 12 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇస్తామని చెప్పి నమ్మించి ఉంటారు. దాంతో హౌసింగ్ బోర్డు లో ఉన్న 66 కుటుంబాలు వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి ఉంటారు. కానీ తీరా చూస్తే అదొక పెద్ద స్కామ్ అని తెలుస్తుంది. దాంతో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్తారు, కానీ వాళ్ళు చాలా క్లియర్ గా సైన్స్ కూడా చేసేసి ఉండడంతో కోర్టు కూడా వీళ్ళకి ఏమీ న్యాయం చేయలేకపోతుంది. దాంతో 66 కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక 9 మంది టీమ్ గా ఏర్పడి దీనంతటి వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ ఎమ్మెల్యేకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోని ఎమ్మెల్యే డబ్బులు భూమిక సూపర్ మార్కెట్ లో ఉంది అని తెలుసుకుని వీళ్ళందరూ ఒక టీమ్ గా అక్కడికి వెళ్లి ఆ డబ్బుల్ని కొట్టేసి ఉంటారు. అలా జరిగిందంతా కూడా ఆ దొంగ మరియు తన వైఫ్ వేలుకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు.
అది మొత్తం ఉన్నటువంటి వేలు 66 మందికి చాలా అన్యాయం జరిగింది అని చాలా బాధపడుతూ వెంటనే ఆ ముగ్గురిని కూడా ఆ తర్వాత రోజు కోర్టులో కేసు వాయిదా ఉండడంతో కోర్టు దగ్గర డ్రాప్ చేసి తన దగ్గర ఉన్న డబ్బుల్ని మాత్రం భూమిక దగ్గరికి తీసుకుని వెళ్లి దొంగతనం చేసింది 8 మంది చేశారు. వారిలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర ఉన్న డబ్బుల్నే నేను మీ దగ్గరికి తీసుకుని వచ్చాను. మిగతా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని కూడా నేను చాలా తొందరలోనే తీసుకుని వస్తాను అని అంటాడు. మరోపక్క వడ్డీ వ్యాపారస్తుడు హోటల్ బిజినెస్ చేస్తున్నటువంటి వేలు ఫాదర్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడగడంతో తను చాలా చిరాకు పడుతూ ఇంట్లో లోపలికి వెళ్లి డబ్బులు తీసుకువచ్చి ఆ వడ్డీ వ్యాపారస్తుడికి ఇచ్చేస్తాడు. అది చూసినటువంటి వడ్డీ వ్యాపారస్తుడు ఇంతకాలం డబ్బులు ఇవ్వలేదు, సడన్ గా ఇతనికి ఇంత డబ్బులు ఎలా వచ్చింది అని అనుమాన పడుతూ ఉంటాడు. నిజానికి ఏం జరిగి ఉంటుంది అంటే వేలు డబ్బులు తీసుకువచ్చి హోటల్లో పెట్టి ఉన్న సమయంలోనే వేలుకి తెలియకుండా తన బ్యాగ్ లో ఉన్న డబ్బుల్ని వేలు ఫాదర్ కొంత తీసుకుని ఉండి ఉంటాడు. ఆ డబ్బుల్ని వడ్డీ వ్యాపారస్తుడికి కూడా ఇచ్చేసి ఉండడంతో ఆ వడ్డీ వ్యాపారస్తుడు వెంటనే భూమిక అసిస్టెంట్ కి ఫోన్ చేసి వేలు ఫాదర్ సడన్ గా డబ్బులు తీసుకువచ్చి నాకు ఇచ్చేశాడు, అంత డబ్బులు వాళ్ళకి ఎలా వచ్చాయో నాకు చాలా డౌట్ గా ఉంది అని ఆ డబ్బుల్ని కొంచెం భూమిక అసిస్టెంట్ కి ఇవ్వగా వాటిని చెక్ చేసినటువంటి భూమిక అసిస్టెంట్ ఈ డబ్బులు మావేనంటాడు. దాని ద్వారా భూమిక అసిస్టెంట్ కి దొంగలించబడిన మా డబ్బులకి మరియు ఈ వేలుకి ఏదో సంబంధం ఉంది అని భూమికకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. దాంతో భూమిక అండ్ గ్యాంగ్ వెంటనే వేలు ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. ఆ విషయం తెలుసుకున్న వేలు వెంటనే భూమికకు ఫోన్ చేసి మీరు నన్ను ఏమైనా చేసుకోండి, నా ఫ్రెండ్ ను మాత్రం వదిలేయండి అని అంటూ ఉంటాడు. అయితే భూమిక మాత్రం చాలా కోపంగా ఆ వేలు ఫ్రెండ్ ని షూట్ చేసి చంపేసి ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, ఆ డబ్బులు తీసుకురాకపోతే నిన్ను కూడా చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆటోలో అక్కడికి మనం వేలు వాళ్ళ మామయ్య ఎంట్రీ ఇస్తాడు. వేలు మామయ్యను చూసినటువంటి ఆ భూమిక మనుషులందరూ కూడా నువ్వెవరు, ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటారు. దానికి ఆ వేలు మామ సమాధానం చెప్తూ నేను నా అల్లుడిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లడం కోసం వచ్చాను అని అంటూ ఉంటాడు. దానికి భూమిక మనుషులు మాత్రం నీ అల్లుడు మా 450 కోట్ల రూపాయలని దొంగతనం చేశాడు, ఆ డబ్బులు ఇచ్చి నీ అల్లుడిని తీసుకుని వెళ్ళు అని అంటూ ఉంటారు. దానికి వేలు మామ మాత్రం ఆ డబ్బుల్ని కొట్టేసింది నా అల్లుడు కాదు, నేనే ఆ డబ్బుల్ని కొట్టేశాను అని నిజాన్ని ఒప్పుకుంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఎమ్మెల్యే కూల్చేసినటువంటి 66 ఫ్యామిలీస్ ఉన్నటువంటి కాలనీలోని ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. నిజానికి ఇంతకుముందు వేలు ఆ ముగ్గురిని కూడా కోర్టు దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తన మామయ్య ఉండడం చూసినటువంటి వేలు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి వేలు మామయ్య వేలు దగ్గరికి వచ్చి ఆ భూమిక 450 కోట్ల రూపాయలని మేమే కొట్టేశాను నిజం చెప్పడంతో వేలు కూడా మొదట తన మామయ్య చెప్పే మాటలను అసలు నమ్మలేకపోతాడు. అప్పుడే ఆ వేలు మామయ్య మాట్లాడుతూ మా మీదైతే ఎవరికి ఎటువంటి డౌట్ రాదని మేము ఎమ్మెల్యేని చాలా డీప్ గా ఫాలో చేస్తూనే ఉన్నాం, అప్పుడే మాకు ఆ ఎమ్మెల్యే డబ్బులు భూమిక వాళ్ళ సూపర్ మార్కెట్ లో ఉన్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆ డబ్బుల్ని కొట్టేశాము, ఇదంతా కూడా మేము ఆ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పడం కోసమే చేశాము అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్నటువంటి భూమిక అక్కడికి వచ్చి వేలు మావయ్యని చూసి నీ అల్లుడు నీకు కావాలంటే మీరు నా దగ్గర కొట్టేసినటువంటి ఆ 450 కోట్ల రూపాయలని తిరిగి ఇచ్చి ఈ అల్లుడిని తీసుకుని వెళ్ళు అని అంటుంది. ఆ మాటలు విన్న వేలు మామయ్య మాత్రం నేను మీకు డబ్బులు ఇచ్చి నా అల్లుడిని తీసుకుని వెళ్ళడం కోసం ఇక్కడికి రాలేదు, మీ అందరినీ చంపి నా అల్లుడిని ఇక్కడి నుంచి తీసుకుని వెళతాను అని అంటూ ఉంటాడు. దానికి భూమిక మనుషులందరూ కూడా చాలా వెటకారంగా నవ్వుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఎవరో కనిపించిన వ్యక్తి ఆ భూమిక గ్యాంగ్ మొత్తాన్ని కూడా షూట్ చేసేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి మాస్క్ పెట్టుకున్న వ్యక్తులు అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న గన్నులతో భూమిక గ్యాంగ్ మొత్తాన్ని షూట్ చేస్తూ చివరికి భూమికని కూడా షూట్ చేసి చంపేస్తారు. నిజానికి వేలు మామయ్యకి ఇనుముని తయారు చేసి ఒక ఫ్యాక్టరీ పెట్టుకుని ఉండి ఉంటాడు. ఆ ఫ్యాక్టరీలోనే వాళ్ళు సొంతంగా గన్నులు కూడా తయారు చేసుకుని ఉండి ఉంటారు. ఆ విధంగా వేలు మామయ్య ఆ భూమిక గ్యాంగ్ మొత్తాన్ని చంపేసి వేలును కూడా కాపాడి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అన్ని కోట్లతో ఆ చేపను ఎందుకు కొన్నారు? ఒక దేశాన్ని గడగడలాడించినటువంటి ఒక మాఫియా డాన్ భారతీయ మహిళ చేతికి దొరికితే ఏమయ్యింది? ఒక డిటెక్టివ్ పెట్ డిటెక్టివ్ గా ఎందుకు మారాలనుకున్నాడు? దానివల్ల తనకు వచ్చే లాభం ఏమిటి? ఈ మూవీలో హీరో సీక్రెట్ గా తన రూమ్ లో పెంచుతున్నటువంటి 100 కోట్ల విలువైంది ఏమిటి? ఈ మూవీలో హీరో కిడ్నాప్ అయినటువంటి పాపను ఎలా కనిపెట్టాడు అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పెట్ డిటెక్టివ్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.